అందరికీ నమస్కారం. ఈ మధ్య జస్ట్ ఒక 2-3 డేస్ ఎగో ఎవరో ఒకతను కదిరే కృష్ణయ్య అంట. అతను ఏదో ఒక సభలో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి గురించి, అలాగే సుప్రభాతం గురించి అవన్నీ మాట్లాడుతూ దేవుడు ఏమన్నా వీళ్ళ బామ్మర్దా అని ఆ విధంగా ఏదో కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ కదిరే కృష్ణయ్య అన్న ఆయన పేరుని నేను మొదటిసారి మొన్నే వినడం జరిగింది. ఫస్ట్ ఆ విషయంలో నేను కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ నేను యేసు ప్రభువుని, ఈ కదిరే కృష్ణయ్య గారిని క్షమించమని కోరుకుంటున్నాను. అతను తెలియక చాలా మాట్లాడేశాడు. అతనికి ఏ మాత్రం కూడా మతం అంటే ఏంటి, మత సామరస్యం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఏ మాత్రం అవగాహన లేదు అతనికి. ఉంటే కనుక ఆ విధంగా మాట్లాడేవాడు కాదు. సరే, ఇప్పుడు ఆయన వేసిన ప్రశ్నలకి కొన్ని మనం ఈ సందర్భంగా కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. దాని మీద ఆయన దేవుడు ఏమన్నా దేవుణ్ణి నిద్రలేపుతారు, రాత్రి పడుకోబెడతారు అని మాట్లాడుతున్నాడు. అది దేవుడు యాక్చువల్గా రాముడు అనేవాడు కానీ, కృష్ణుడు అనేవాడు కానీ మనుషుల రూపంలో వచ్చి ఎలా బ్రతకాలి, సమాజంలో ఎలా ఉండాలి అనేది నేర్పించి వెళ్ళటం జరిగింది. ఆ విధంగా వాళ్ళు మనకి నేర్పించిన దాన్ని మనం దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటే, అవి వింటూ ఉంటే ప్రతి వ్యక్తికి ఒక కర్తవ్యం అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ కదిరే కృష్ణయ్య ఉన్నాడు, ఆయన మీకు దేవుడు ఏమన్నా, ఆయన ఏమన్నా మీకు బామ్మర్దా అది ఇది అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ కదిరే కృష్ణయ్య గారే ఆయన వాళ్ళ భార్యకి ఆయన ఒక భర్త, వాళ్ళ పిల్లలకి ఆయన ఒక తండ్రి, వాళ్ళ అమ్మా నాన్నకి ఆయన ఒక కొడుకు. ఒక కదిరే కృష్ణయ్య ఇన్ని పాత్రలు చేస్తున్నాడు. ఆయన స్నేహితులకి ఆయన ఒక స్నేహితుడు. ఇప్పుడు ఏ సభలో అయితే మాట్లాడాడో ఆ సభలో ఆయన వాళ్ళందరికీ ఒక గురువు అనుకోండి, లేదంటే ఒక హితుడు అనుకోండి. సో ఒక్క కదిరే కృష్ణయ్య ఇన్ని పాత్రలు చేయగలిగినప్పుడు దైవం అయినటువంటి వాడు ఎన్ని పాత్రలనే వేయగలుగుతాడు. ఇప్పుడు రోజు ఆ విధంగా కౌసల్య సుప్రజారామ అని చెప్పి మనం రాముణ్ణి నిద్రలేపుతామంటే అక్కడ రాముణ్ణి మనం నిద్రలేపట్లేదు. ఆయన పేరుతో మనం నిద్రలేచి రాత్రిపూట నిద్రపోయిన తర్వాత, చీకటి పడిన తర్వాత మనం నిద్రపోయి పొద్దునే లేచి మనం చేయవలసినటువంటి పనులని సూర్యుడు ఉదయించిన తర్వాత, అంటే వెలుతురులో చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, చక్కదిద్ద పెట్టుకోవలసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ మనము లెగిసి మన కర్తవ్యాన్ని మనం నిర్వహించడం కోసం రోజు ఆ విధంగా దేవుడి పేరు చెప్పుకొని దేవుడితో మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం రోజు. అది దాని వెనక ఉన్నటువంటి ఒక సీక్రెట్. అది చాలా ఓపెన్ సీక్రెట్. అది అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే దేవుడు ఏమన్నా నీ బామ్మర్దా అని ఆయన అడిగాడు. దేవుడు విడిగా వచ్చి నీకు ఎదురుగుండా ఒక జీసస్ క్రైస్ట్ లాగానో, ఒక కృష్ణుడు లాగానో, ఒక రాముడు లాగానో నీకు కనపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇతను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అనేవాడు నీ భార్య రూపంలోనో, నీ ఫ్రెండ్స్ రూపంలోనో, లేకపోతే నీ ఆఫీస్లో నువ్వు పనిచేసేటువంటి వాళ్ళ రూపంలోనో, నీ పిల్లల రూపంలోనో, ఏదో ఒక రూపంలో దేవుడు నీతో చుట్టూ ఉంటాడని తెలుసుకోవాలి అతను. అలాగే సమాజంలో బ్రతికేటువంటి మిగిలిన వాళ్ళు అందరూ కూడా దేవుని రూపాలే. సర్వభూత హితేరతాహ. అలాగే సర్వ ప్రాణుల్లోనూ ఆయన ఉంటాడు. సర్వభూతం అంటే ప్రతి ప్రాణి యొక్క శ్రేయస్సును ఆయన కోరుతాడు. అది తెలుసుకోవాల్సిన విషయం ఈ కదిరే కృష్ణయ్య అన్న ఆయన మీద చాలా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి హిందూ ధర్మం గురించి అవగాహన లేక, అలాగే అసలు మామూలుగా మతం అంటే ఏంటో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా చిన్నతనంలో నేను చదివినటువంటి స్కూలు ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూలు. వాళ్ళు చేసినటువంటి మంచి ఈ దేశంలో అంతా ఇంత లేదు. ఎన్నో స్కూల్స్ స్థాపించారు. అలాగే హాస్పిటల్స్లో పనిచేసేవాళ్ళు, నర్సులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, చాలామంది వాళ్ళు సేవా తత్పరత, సేవాభావంతో పనిచేసేవాళ్ళు.
ఆ స్కూల్లో చదువుకున్నటువంటి నేను మా స్కూల్ మేనేజ్మెంటు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాలభారతం అనే సినిమా మాకు తీసుకెళ్ళి చూపించడం జరిగింది. అలాగే కరుణామయుడు అనే సినిమా కూడా చూపించారు. యేసు ప్రభు సినిమా అది. కరుణామయుడు మీలో ఎంతమందికి తెలుసో. ఆ విధమైనటువంటి ఒక కల్చర్ని, అది మిషనరీ స్కూల్ అయినా కానీ మాలో అటువంటి సర్వమతాలు ఒక్కటే, అందరూ ఒక్కటే, దేవుడు అనేవాడిని అందరూ ఏంటి అనేది తెలుసుకోవాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి అనేటువంటిది మా చిన్నతనం నుండే మాకు నేర్పించడం జరిగింది, మిషనరీ స్కూల్ అయినా కానీ. అలాగే ఆ జనరేషన్లో కానీ ఏ జనరేషన్ అయినా సరే దేవుడు ఒక్కడే అనేది తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంది. ఒక మతాన్ని కించపరిస్తేనో, ఓ మతం గురించి తక్కువగా మాట్లాడితేనో, నీకు నలుగురు చప్పట్లు కొడుతున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోగా నీకే అనర్థం జరుగుద్ది అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే దానికి 4 ముక్కలు నేర్చుకొని ఈ రోజున వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ, యూనివర్సిటీలు బోర్డు అని వచ్చినాయి, యూట్యూబ్ యూనివర్సిటీ. వీటిలో ఏది పడితే అది తెలుసుకొని ఏది పడితే అది మాట్లాడడం, పరమతాన్ని అవహేళన చేయటం, దాని యొక్క పరమార్థాన్ని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఇది చాలా తప్పు. నువ్వు నిజంగా నీ మతం అనేది ఏంటో నీకు తెలిస్తే ఆ మతాన్ని నువ్వు గౌరవించాలి, పరమతాన్ని కూడా గౌరవించాలి అనేదే ప్రథమమైనటువంటి సిద్ధాంతం ఏ మతంకైనా సరే. అయినా మతి అంటే బుర్ర. ఎంతమంది ఉంటారో అన్ని మతాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా ఒకళ్ళు ఆలోచించినట్టు ఇంకొకళ్ళు ఆలోచించారు. కాకపోతే కొన్ని మతాలు ఆ విధంగా సనాతనమైనటువంటివి, లేదంటే తర్వాత వచ్చినటువంటివి ఏవైనా సరే, ఒక మతం అనేది కొంతమంది కలిసి ఫాలో అయ్యేది, లేదంటే ఒక వ్యక్తిగా ఫాలో అయ్యేది తనకు తానుగా. నీ మతం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళ దాన్ని కూడా గౌరవిస్తూ, వాళ్ళ మతాన్ని కూడా గౌరవిస్తూ, నీ మతాన్ని నువ్వు అవలంబిస్తూ జీవితం సాగించడం అనేదే ఏ మతం యొక్క సిద్ధాంతం, ఏ మతం యొక్క దైనాదనే సిద్ధాంతం అది. ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సందర్భంగా మతం అనేది ఎన్ని మతాలైనా ఉండొచ్చని ఇంతకుముందు నేను చెప్పినట్లు, ఇప్పుడు మనం ఉండేటువంటి సమాజాన్ని ఒక సర్కిల్ కింద ఊహించుకుంటే ఆ సర్కిల్లో ఉండేటువంటి పాయింట్ని మనం దైవం అని కనుక మనం పెట్టుకుంటే మనము రేడియస్, సర్కిల్గా ఉండేటువంటి రేడియస్ సర్కిల్ పాయింట్ నుంచి సర్కంఫరెన్స్ని కలుపుతుంది. ఆ విధంగా ఎన్ని రేడియస్ అయినా మనం గీయచ్చు, సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ వరకు. ఏ రేడియస్ మీద ఉన్నా సరే మనము ఆ సెంటర్ పాయింట్కి రీచ్ అవ్వగలుగుతాం. అంటే ఎన్ని మతాలు ఉన్నా సరే సరైన మతంలో ఈ రేడియస్ ఒకదాని మీద ఒకటి పడదు, అది పక్కనే ఉంటుంది, దేన్ని కూడా డిస్టర్బ్ చేయదు అది. అదేవిధంగా ప్రతి మనిషి కూడా తన యొక్క సెంటర్ పాయింట్ రీచ్ అవ్వడానికి తన యొక్క ఫిలాసఫీ తను పెట్టుకొని అలా ముందుకెళ్తే సెంటర్ పాయింట్ ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ని రీచ్ అవుతాడు. అంతే తప్ప ఈ కదిరే కృష్ణయ్య గారి లాగా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు రేడియస్ మీద ఉన్న మతంలో ఉన్నట్లు కాదు. వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి సర్కంఫరెన్స్ మీద అలా చుట్టూ తిరుగుతూనే ఉన్నట్లు అర్థం. అంటే వాళ్ళకి అవగాహన లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇవన్నీ కూడా తప్పని తెలుసుకోవాలని చెప్పి నేను ఈ విధంగా ఈ రూపంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ ఈ వీడియోని మీరు చూసినందుకు నాకు తెలిసిన విషయాన్ని నేను ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇది తెలుసుకొని అందరూ ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరిస్తూ హాయిగా చక్కగా దైవాన్ని ప్రార్థిస్తూ, ఏ దైవాన్ని నమ్మినా సరే ఆ దైవాన్ని ప్రార్థిస్తూ నలుగురితో చక్కగా ఉండటం అనేదే ఈ యొక్క సమాజం యొక్క మెయిన్ ధ్యేయం అనేది ఉండాలని నేను విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.